RTI Live News. Ask for right. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తాను తన స్వంత ట్రస్ట్ ద్వారా నిర్మించిన పాఠశాలను సిగ్గు లేకుండా స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తాండూరు మండలం సిర్సవాడ గ్రామంలో నా సొంత ట్రస్ట్ ద్వారా నిర్మించిన పాఠశాలను ప్రారంభించాడని మర్రి అన్నారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి దమ్ముంటే నాలా స్కూల్స్ నిర్మించాలి, కానీ నా ట్రస్ట్ ద్వారా కట్టిన వాటిని ఎలా ఓపెన్ చేస్తాడని అన్నారు. తన పేరు స్కూల్స్ పై ఉంటే కూడా సహించని ఎమ్మెల్యే తనకు పోటీగా స్కూల్స్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పేద పిల్లలకు పెళ్లిళ్లు కానీ చేయించాలన్నారు. నాకంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తే నేను, నా భార్య, నా కార్యకర్తలందరం వారి ఇంటికి వెళ్లి సన్మానం చేస్తాం. అలాంటి మంచి గుణం కాదని, కానీ ఈ ఎమ్మెల్యే అభివృద్ధి చేయకపోగా తిరిగి నాపైనే అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. మీ అందరికీ తెలుసు, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, నేను మీకు చెప్పేంత అవసరంగా లేదు. ఇయ్యాల పెద్దలు ప్రవీణ్ కుమార్ సార్ గారు వచ్చారు. ఓటమి అయిపోయిన తర్వాత నేనే సార్ ఒకసారి రారండి, వారు ఒక 15 రోజులు బిజీ ఉండడం వల్ల పోయిన వారమే ఈ కార్యక్రమం పెట్టేది ఉండే. వారు 4-5 రోజులు నాకు పని ఉంది, నేను రాలేకపోతానంటే ఈరోజు టైం తీసుకొని ఇవాళ పెట్టినాం. వారికి హృదయపూర్వకంగా సార్ కొద్దిగా మేము మీకు ఆశించినంత ఇవ్వలేకపోయినాం, మా కార్యకర్తల తరఫున నన్ను కొద్దిగా మన్నించండి సార్, మీకు నేను న్యాయం చేయలేకపోయినా, చేయాలని తపన ఉండే. మీరు గెలిస్తే నాకు కొండంత అన్నలాగా నాకు ధైర్యం ఉండేది. ఏదొచ్చినా ఇద్దరం కలిసి కార్యకర్తలను నాగర్ కర్నూలు కాపాడుకోవాలనుకున్నాం. నేను ఉన్నప్పటికీ ఇది నాగర్ కర్నూలు సార్, ఇది కర్నూలు అయిపోయింది సార్. మరి నాగర్ కర్నూలు పోయి పక్కన ఉన్నటువంటి నాగర్ కర్నూలు తీసేసి కర్నూలు అనే రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం తీసుకొచ్చారు. అది ఎంతవరకు ప్రజలు ఎమ్మెల్యేని అనుకున్నది మర్రి జనార్దన్ రెడ్డి చేసిన దానికన్నా గొప్పగా చేయాలి. ఎంత విచిత్రం సార్ అంటే, నేను 2,25,00,000 రూపాయలు పెట్టి సిరిసవాడలో స్కూల్ కట్టి మర్రి రిటైల్ కంపెనీ, నా కంపెనీ ఉంది సార్, మర్రి రిటైల్ కంపెనీలో నేను స్కూల్ కడితే, నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన స్కూల్కి పోయి నిన్న పోయి మళ్ళీ ఆ మర్రి రిటైల్ కంపెనీకి బట్ట కట్టి ఓపెన్ చేసింది సార్. ఎంత దారుణం చెప్పండి, ఎంతవరకు దారుణం, ఎంతవరకు కరెక్ట్ ఇది? అరే ఆ గోడకున్న పేరు తీసేయగలుగుతావు, కానీ ప్రజల గుండెల్లో మర్రి జనార్దన్ రెడ్డి తీసేయలేవు కదా. గోడకున్న పేరు తీసేయగలుగుతావు, తీసేయి, నాకే అభ్యంతరం లేదు. రియల్గా నేను 2014 నేను ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టుకున్నారు. 2 ఎకరాల తాడర స్కూల్ ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చి, ఆ 1,00,000 రూపాయల మీద కూచిగుల్లా అని పేరు పెడితే నేను ఆ రోజు ఎమ్మెల్యే అయినప్పుడు తీసేయచ్చు కదా. నేను తీసేయలే, అది ఆశయంగా తీసుకొని నేను 4 స్కూల్ కట్టినా. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే, నీకు సేవా గుణం ఉంటే నీవు నన్ను ఆదర్శంగా తీసుకొని 4 స్కూల్ కట్టి బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకో. అరే నేను కట్టిన స్కూల్కు నా మర్రి జనార్దన్ రెడ్డి మర్రి రిటైల్ పేరుంటే చూడలేకపోతే నీ కళ్ళు అవి కళ్ళేనా, దాని కళ్ళంటరా అనరు. నేను చేసినటువంటికి నేను 4 స్కూల్ కడితే నువ్వు 8 కట్టు. నేను సంవత్సరానికి 2 సంవత్సరాలకు పెళ్లి చేస్తే నువ్వు 6 నెలలకు ఒకసారి పెళ్లి చేయి. నేను 5 రూపాయలకు భోజనం పెడితే నువ్వు రూపాయికి భోజనం పెట్టు, ఫ్రీగా పెట్టు, తప్పేం లేదు. నేనే వచ్చి నీకు సన్మానం చేస్తా, స్కూల్కి వచ్చి నన్ను పిలవలేదు. నేను ఈయన మీకు చెప్తున్నా, ఒకవేళ ఫ్యూచర్లో మీరు స్కూల్ కట్టిన మీరు పిలిచినా పిలవకపోయినా నేను, నా భార్య, మా కార్యకర్తలు ధైర్యంలో ఎవరైనా నెంబర్ వస్తే ఆయన ఇంటికి పోయే నేను చాలా గొప్ప శభాష్ అని చెప్పొస్తాను. ఆ ధనం అది నాకు అట్లాంటి గుణం ఉంది. మీలాగా లేఖి గుణాలు, లేఖితత్వము నాకు అవసరం లేదు. అది మంచి పని ఎవరైనా చేసినా సరే, అది మన శత్రువు చేసినా ఒప్పుకునే తత్వం, ఒప్పుకునే గుణం రాజకీయ నాయకుడు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే నువ్వు మంచి పని చేసినామంటే సతాయిస్తాం చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్, ఏమరకు కరెక్ట్, అది ప్రజలే నిర్ణయిస్తారు. మీరు ఆలోచన చేయండి. పార్టీ క్యాడర్ గట్టిగా ఉండాలి. ఒక్కోసారి అనుమానాలు జరుగుతాయి, నాకు బిల్లు రాలేదనో, నాకు ఇంకొచ్చిన కేసులు అయినవనో. మనం పార్టీల గురించి ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు. అధికారం ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి, ఇప్పుడు జరగవు కొన్ని పనులు. ఓపికగా ఈ 4 సంవత్సరాలు ఓపిక ఉండగలిగితే, గట్టిగా నీలో నాలో మనం పట్టుత్వం వస్తే, క్యాడర్లో పట్టుత్వం వస్తే అధికారం మళ్ళీ మనను వెతుక్కుంటూ వస్తుంది.